మూలవాక్యాన్ని చదువుకుని వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ బాగున్నారా? ఎంత బాగున్నారు? చెప్పలేనంత బాగున్నారా? స్తోత్రం. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చాలనా? మంచిది. వాక్యం కొరకైనా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. దేవాదిగో తండ్రి, ఇంతవరకు మీ ఆత్మచేత నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నేను నిలబడుతూ ఉన్నానయ్యా, నన్ను మరుగు చేయండి, మీరు మాట్లాడండి. మీ బిడ్డలకి ఏ మాటలైతే కావాలో దేవా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మానవ స్వరాన్ని ఇక్కడ మరుగు చేసి దైవీకమైన స్వరముతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాతి దేవునికి నేను వందనస్తున్నై ఉన్నాను. మరి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మీ ప్రార్థన వల్ల మేము కూడా క్షేమంగా ఉన్నాము. ఇక్కడ చదువుబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. ఈరోజు మన అంశం వచ్చి, నీవు ఏమి అడుగుచున్నావు? ఏంటంటే మన అంశం చెప్పాలి, అందరూ చెప్పాలి. నీవు ఏమి అడుగుచున్నావు? ఒక 3 క్వశ్చన్ మార్కులు అన్నమాట ఈరోజు. ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి? చెప్పండి. ఈరోజు వర్తమానం ఏంటి? గట్టిగా చెప్పాలి. ఎవరిని అడగాలి, ఏమి అడగాలి, ఎలా అడగాలి? 3 మాటలు పట్టుకుపోవాలి మీరు. చాలా సింపుల్గా ఉంది కదా. ఎవరిని అడగాలి, ఏం అడగాలి, ఎలా అడగాలి? అంటే మనం ఒక వ్యక్తిని అడగాలంటే మొదటిగా ఆ వ్యక్తి మనకి ఏమై ఉండాలి? చెప్పాలి, పరిచయమై ఉండాలి కదా. ఏమంటే ముక్కు మొహం తెలియని వాళ్ళని అడిగేస్తాం, వెళ్ళి అడగలేం. ఏం కావాలి మనకి? పరిచయం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివిన లేఖన భాగంలో చూస్తే కనుక, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మొదటి మాటను చూస్తే ఎవరిని అడగాలి? ఏమండి, ఎవరిని అడగాలి? అడిగే వ్యక్తి మనకి ఏమై ఉండాలనుకున్నాం? పరిచయస్తుడై ఉండాలి, తెలిసి ఉండాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎవరి పేరట అడగాలట? ఏమండి, యేసయ్యను ఎవరి పేరట అడగాలి? ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రిని యేసుక్రీస్తు వారి పేరట ఏమడిగినా కూడా, చెప్పండి, ఏమడిగినా కూడా ఆయన ఏమంటున్నారు? అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రిని అడగాలి. ఎవరి పేరట అడగాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడగాలి. యేసయ్య నామంలో అడగాలి కదా. మన ప్రార్థన చివరిలో ముగింపు ఏముంటుంది? చెప్పాలి, యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. అంటే ఎవరిని అడుగుతున్నాం?
తండ్రిని అడుగుతున్నాం. ఎవరి పేరట? యేసయ్య పేరట అడుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఆయన పేరట మనం ఏం అడిగినా తండ్రిని ఏం చేస్తాడట? ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఎవరిని అడగాలో మనకు బాగా తెలిసింది కదా. ఏమంటే ఏది పడితే అది అడిగేస్తున్నాం కదా. మనకు కావలసినవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాం? మనం అడుగుతూ ఉన్నాం. అదే యోహాను సువార్తలో చూడండి, మరొక మాట కూడా మనకు కనబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఆయన నామంలో మనం ఏమడిగినా కూడా ఆయన చేయటానికి ఎలా ఉన్నారట? సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? అడగలేని వారంగా ఉంటూ ఉన్నాం కదా. ఏమంటే ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళని అడగడానికి మనకు సమయం ఉంటుంది. ఏదో సాయం చేయమని వాళ్ళని వీళ్ళని అర్చించడానికి, లేకపోతే వీరు సాయం చేస్తారండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి మనకేముంటుంది? సమయం ఉంటుంది. ఎవరిని అడగడానికి ఉండదు? తండ్రిని అడగటానికి. యేసయ్య నామంలో తండ్రిని అడగటానికి ఏముండదు? మనకి సమయం ఉండదు. ఏమంటే చాలామందిని అమ్మ ప్రార్థన చేసుకున్నావా అన్నాం అనుకోండి, వచ్చే మాట ఏంటి? టైం లేదండి, ఇంకా సమయం దొరకలేదండి అంటారు కదా. ఇంకా ఆ పనులకి వారి పనులకి ఏదన్నా ఆగిపోతారా? ఏమంటే ఉదయం కాలమే మనం ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగానికి 7 గంటలకు వెళ్ళాలనుకోండి, మనం ఎన్ని గంటలకు రెడీ అవుతాం? 7:15కి లేచి వెళ్తామా? ఎన్నింటికి వెళ్తామండి? 1 గంట ముందే లేచిపోయి చక్కగా రెడీ అయిపోయి 6:45కే చక్కగా రెడీ అయిపోయి ఎక్కడ ఉండాలి అక్కడికి సమీపించేస్తాం. ఒక 5 నిమిషాల ముందే ఉండటానికి ఇష్టపడతాం కదా. మరి దేవుని సన్నిధిలో మనం కనబడటానికి కానీ, ఆయన నామాన్ని ప్రార్థించడానికి కానీ ఎందుకు అంత ఆసక్తి చూపలేం? ఆయన ఏమంటూ ఉన్నాడు? నన్ను అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే 14:14లో చూస్తే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. ఆయన నామంలో ఏమడిగినా కూడా ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏమంటే మీరు అడగండి నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. చూద్దాం మత్తయి సువార్తలో కూడా, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ఇంకోటి కూడా ఉంది. ఏమన్నా అడిగిన వారు మనం ఏం చేయాలట? పొందుకున్నామని నమ్మగలగాలి. అడిగేస్తాం కదా, అడిగేస్తాం కానీ మనకేముండదు? చెప్పండి, నమ్మకం ఉండదు. ఏమంటే చక్కగా అడుగుతాం, మళ్ళీ అవతల చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రార్థన చేయమని చెప్తాం, మళ్ళీ అక్కడ చేయాల్సినవన్నీ చేస్తాం. అంటే ఇప్పుడు విశ్వాసం ఉన్నట్టా లేనట్లే? కాబట్టి ప్రార్థన చేస్తే మనకు ఒక నిశ్చంతట ఉండాలి. ఏమని? దేవుడు నాకు అది ఇస్తున్నాడు, దానికోసం నేను కావాల్సినవన్నీ పొందుపరుచుకోవాలన్న నిశ్చంతత మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే మనం అడిగేది చాలా స్పష్టంగా అడిగే వారంగా ఉండాలి. మనకి ఏం కావాలో అది ఎవరికి అప్పచెప్పాలి? ఆయనకి అప్పచెప్పిన తర్వాత ఆయన ఇస్తున్నాడని నిశ్చంతగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటే ప్రతీదీ కూడా ప్రభు పాదాల దగ్గర మనం పెట్టగలిగితే ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే మనం ఏమంటామంటే, పాస్టర్ గారు ప్రార్థన చేసేయండి, బ్రదరు ప్రార్థన చేసేయండి, సిస్టరో చెప్పండి ప్రార్థన చేసేయండి. మరి మనం ఏం చేస్తాం? చక్కగా తినేసి పడుకుంటాం కదా. ఏమంటే వారిని వీరిని ప్రార్థన చేయమని చెప్తాం కానీ మనం ఏం చేయం? ప్రార్థన చెయ్యం. కానీ మనలో ఉన్న బలహీనత అదేనండి. వేరే వ్యక్తికి చెప్పే ముందు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమంటే మన ప్రార్థనకి కార్యాలు చూడనప్పుడు, మన విశ్వాసం సరిపోనప్పుడు ఏం చేయాలి?
సహోదరులు, సేవకులు, సంఘ పెద్దలు, సంఘంలో ప్రార్థనా పరుల యొక్క సహాయం తీసుకోవాలి. సహాయం తీసుకుంటాం తప్పులేదు. కానీ ఇప్పుడు చీమ కుట్టినా, దోమ కుట్టినా, జ్వరం వచ్చినా, రొంప వచ్చినా, చెప్పండి, ఇంకా చిన్నది ఏదన్నా జరిగిపోతే ఇంకా ఫోన్ చేసేసి ప్రార్థన చేసేయండి అంటే మనం ఏం చేస్తాం? హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. మనం కార్యం చూడనప్పుడు, మన విశ్వాస పరిధి సరిపోనప్పుడు ఏమండి ప్రార్థనా పరుల యొక్క సహాయం అందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న లోపం ఏంటి అంటే ప్రతి చిన్నదానికి కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడిపోతాం. అంటే ప్రతి చిన్నదానికి, ప్రతి ప్రార్థన అవసరానికి ఎవరో ఒకరికి ఫోన్ చేయటమో, లేకపోతే ఎవరో ఒకరికి ఏమండి మనకు ప్రార్థన అవసరం ఉందని తెలియజేయటమో చేస్తాం, కానీ మనము ప్రార్థించే వారిగా ఉండం. ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటి అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది నీవు పొందుకున్నావని నమ్మగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. అండ్ మొదట ఎవరిని అడగాలో తెలిసింది కదా, తర్వాత ఏం అడగాలో చూద్దాం. మొదట ఏం తెలిసింది మనకు? ఇప్పుడు ఎవరిని అడగాలో తెలిసింది. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో, యేసయ్య నామంలో తండ్రిని అడిగే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం యోహాను సువార్త ఏం అడగాలో చూద్దాం. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మనం ఏం చేస్తాం? విరివిగా చెప్పండి. ఈ మాటలో మనం ఏం తీసుకుంటాం? చదువుబడిన మాటలో మనం ఏ మాటను ఎక్కువగా తీసుకుంటాం? మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అనే మాటనే మనం చూస్తాం కదా ఎక్కువగా. ఆ పైన చెప్పబడుతున్న మాటలు ఏంటి? నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి మన యందు ఏముండాలి? ఏమండి మొదటిగా ఆయన యందు మనము నిలిచిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం ఆయనలో ఏం చేయాలి? మొదట నిలిచిన వారంగా ఉండాలి. స్థిరులుగా మనం ఉంటే తర్వాత ఏముండాలట? రెండవదిగా ఆయన మాటలు, ఆయన వాక్యం నీ మదిలో ఉండాలి. ఆ రెండు నీలో ఉంటే అప్పుడు నీవేమడిగినా కూడా ఆయన నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ మనం ఆ మూడవది చూస్తాం. ఏది? మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుననే మాటను చూస్తాం, కానీ ఆ పైన రెండు మాటలు మర్చిపోతాం. కానీ మొదట ఏముండాలట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో మనం పరీక్షించుకోవాలి. ఆయనలో మనం నిలిచి ఉన్నామా? అంటే శుక్రవారం నిలబడితే కాదు, శుక్రవారం మందిరంలో కనబడితే కాదు, కానీ ఆయనలో మనం ఎలా ఉండాలి? స్థిరులమై ఉండాలి. ఆయన మాటలు నీ మదిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటుందో నీవు అడిగినవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పట్లేదు మీరు? ఆమేన్. ఏమంటే నిశ్చయముగా ఆయనలో మనం నిలిచి ఉంటే మనకి ఏది ఇష్టమో ఆయన చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, మన పితరుల్లో అడగమన్నారు కదా, ఏమడిగారట? నిర్గమాకాండము 16వ అధ్యాయము, నిర్గమాకాండము 16వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. అరణ్యములో ఇశ్రాయేలీలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగిరి.
ఇశ్రాయేలీలో మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకును ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారము కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించున్నట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏ నాటి బెత్తము ఆనాడే కూర్చుకొనవలెనో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన పితరులు ఏమడిగారట? కొండల దగ్గర కూర్చుని మాంసం తినాలనిపించిందంట వాళ్ళకి. అయ్యో, మేము కొండల దగ్గర కూర్చుని ఆ మాంసం తిన్నప్పుడు యెహోవా మమ్మల్ని ఎందుకు చంపలేదు అంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలో మనం ఏం అడుగుతున్నాం అనేది యోచన చేయాలి. వారు ఎక్కడ ఉన్నారట? అరణ్యంలో ఉన్నారండి. ఏమంటే అరణ్యంలో ఉన్నప్పుడు మనం దేనికోసం అడగాలి? మన ప్రయాణం సులభతరం కావాలని, గమ్యం మేము త్వరగా చేరుకోవాలని, ఏదైతే వాగ్దానం చేశాడో ఆ స్థలాన్ని మేము చూడాలయ్యా అని అడగాలి. కానీ వీళ్ళు ఏం అడుగుతున్నారట? అయ్యా, ఇదిగో మాంసం లేదు, ఇదిగో మేము మా దేశంలో ఉన్నప్పుడు, లేకపోతే ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ కొండల దగ్గర మేము అందరం కూర్చుని చక్కగా తిన్నామే, ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయట. మనకేం గుర్తు వస్తున్నాయండి మన ప్రయాణాల్లో? ఏమండి, ఈ లోకంలో మనం అందరం కూడా యాత్రికులంగా ఉన్నాం. ఏమండి, మన ప్రయాణంలో మనం ఉన్నప్పుడు మనకి ఏం గుర్తొస్తూ ఉన్నాయి? అయ్యో, ఆత్మీయతలో తప్పిపోతూ ఉన్నానేమో, ప్రార్థనా జీవితంలో బలహీనుడైపోతూ ఉన్నానేమో, అయ్యా అదిగో నీ పరిశుద్ధతను విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నానేమో అని. ఏమండి, ఈ లోకంలో ఉన్న విధి విధానాలు ఏదైనా నన్ను పట్టుకుంటుందా అనే ఆలోచన మనలోకి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇహపరమైన యోచనలన్నీ పక్కన పెట్టి పరిశుద్ధులకు తగినట్లుగా పరిశుద్ధుల గుంపులో మనం పాలిభాగస్తులం అవుటకు బ్రతకాలి. కానీ ఏమంటే దేనికోసం బ్రతుకుతున్నాం? అయ్యో మాకు తిండి లేదు, అయ్యో మాకు గుడ్లు లేవు, అయ్యో మాకు ఇహపరమైన చెప్పండి ఇంకేమేమి లేవని ప్రభు దగ్గర అడిగేవారిగా ఉంటున్నామేమో. ఆయన అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, మీకు ఏం కావలసిన నేను మీకు ఇస్తానని వాగ్దానం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే ఏం అడుగుతున్నాం మనం? ఏమంటే అంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయే వాటి కోసం, ఏమంటే ఇహపరమును ఇక్కడ విడిచిపెట్టవలసి వెళ్ళవలసిన వాటి కోసం అడుగుతూ ఉన్నామా? పర సంబంధమైన వాటి కోసం తృష్ణ కలిగి ఉన్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏమండి, అరణ్య బాటలో ఉన్న పితరులు ఏమడుగుతున్నారట? అయ్యా, మా కొండల దగ్గర మేము తిన్న ఆహారం, మా మాంసము ఏమైపోయిందో తెలియదు, అప్పుడు మేము చనిపోతే ఎంత బాగుండు అంటూ ఉన్నారట. ఎంత దౌర్భాగ్యం అండి. అడగాలి, కానీ ఎప్పుడు అడగాలి అది? ఏమండి, మనం ఏ సమయంలో ఏ స్థలంలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుని అడగాలి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారండి. గురి లేని వారుగా ఉన్నారు. ప్రయాణం ముందుకు సాగట్లేదు. అటువంటి ప్రతికూల పరిస్థితులు, అయ్యా మా ప్రయాణం సులభతరం చేయమని అడగాలి. కానీ ఏం అడుగుతున్నారట? అయ్యా మాకు మాంసం లేదు, మాకు బత్యము లేదు, అయ్యో ఐగుప్తులు ఎంత క్షేమం చూసామని అడుగుతున్నారట. ఏమంటే బాధాకరము కదా. ఏమంటే ఇటువంటి వచనాలు చదివినప్పుడు నాకు నా గతంలో కొన్ని అనుభవాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏమంటే చెన్నై ప్రాంతంలో ఉన్నాను. అప్పుడు వెళ్ళిన కొత్తలో అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్న వంటలు కానీ చాలా భయంకరంగా ఉండేవి. సాంబార్ పెట్టేసేవాళ్ళు. ఆ సాంబార్ అసలు అలవాటు లేదు మనకి. ఏమంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రోజు ప్రార్థన ఇది మాత్రం ఉండేది ఖచ్చితంగా. అయ్యా మంచి ఆహారం వస్తే బాగుండు. ఏం కావాలి? మంచి ఆహారం వస్తే బాగుండంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ ప్రార్థన కూడా ఆలకించి, ఏమండి అక్కడ ఉన్న ఏదైతే సేవకులు ఉన్నారో వాళ్ళు అక్కడ గృహ కూడుకులు ఉంటేనండి కూడా తీసుకుపోయేవాళ్ళు నన్ను బ్యాగు మోతాకే. దేవునికి స్తోత్రం. ఆయన పెద్ద ఆయన పాపం పాస్టర్ గారని 4 గారెలు ఎత్తే 2 గారెలు నాకు వేసేసేవాడు ఆయన.
ఎవరన్నా విశ్వాసులు 2 చికెన్ ఫ్రై పీసులు అయితే 2 నాకు వేసేసేవాడు. అంటే వాళ్ళ కార్లు ఎక్కించుకుపోయేవాళ్ళు. అంటే ప్రతిరోజు సాయంత్రం నన్ను తీసుకుపోయేవాళ్ళు. వాళ్ళు గృహ కొడుకులు ఎక్కడున్న ప్రేమరాజు లేడా అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏమన్నా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అసూయపడిపోయేవాళ్ళు నా మీద. నిన్నే పిలుస్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదా. నేను అనేవాడిని, బాబు మీరు వెళ్ళి అడగండి రా నాయన. అంటే భాష వచ్చేది కాదు. వెళ్ళే గృహాలన్నీ తమిళ గృహాలు, కానీ పాపం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. అనుకునేవాడిని, మా దేవుడు ప్రతి ప్రార్థన కూడా ఆలకించే దేవుడు, మన ప్రతి అవసరత కూడా తీర్చే దేవుడు అండి. కానీ మనం ఉంటున్న స్థలం ఏంటి, అడుగుతున్న పరిస్థితులు ఏంటని యోచన చేసి అడగాలి. పితరులు ఎప్పుడు అడిగారట? అరణ్యంలో అడిగారు. ఏమండి, అడగవలసిన సందర్భం అదే అంటే కాదు. అరణ్యంలో దేనికోసం అడగాలి? మార్గం కోసం. మన గురి ఏంటో, మనం ఎలా ప్రయాణం క్షేమంగా జరగాలని అడగాలి. కానీ వారు దేనికోసం అడిగారట? ఆహారం కోసం. అనేక పర్యాయాలండి, ఒక్కసారి కాదు. ప్రతి ఇహపరమైన వాటి కోసం అనేక పర్యాయాలు పితరులు సనిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమడగలట? మనం జ్ఞానం అడగాలండి. ఈ లోకంలో ఉన్న పరిస్థితులను ఎలా తాళాలో, ముందుకు ఎలా సాగాలో ఏమంటే జ్ఞానం కావాలి మనకి కదా. అనేక సార్లు మనం తప్పిపోవడానికి కారణం ఏంటి? జ్ఞానం లేక. ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది పాపం కానిదో తెలియక మన మార్గాలు ఏమైపోతూ ఉన్నాయి, కొన్నిసార్లు తప్పిపోతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుకున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింప అందరికీ ధారాళముగా దయచేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు చక్కగా సాగట్లేదా? కాబట్టి ఎలా కట్టుకోవాలో మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ మనం ఏం చేస్తాం? ఆ పక్కల్ని ఈ పక్కల్ని అడుగుతాం. ఏమని? మా ఆయన రోజు తిడుతున్నాడు, మా ఆయన రోజు కొడుతున్నాడు. ఇది అక్కడితో ఉంటుందా? ఏమైపోతుంది? ఆ ఇల్లు 4 ఇళ్ళకి పాకిపోద్ది, వైరస్ జ్వరంలాగా కదా. అదొక వ్యాధిలాగా అలా పాకిపోతే ఆ నోట పడి ఎక్కడికి వచ్చేద్ది? మళ్ళీ రివర్సు భర్త దగ్గరకు వచ్చేద్ది. రోజు నువ్వేం చేస్తున్నావు? మీ భార్యను కొడుతున్నావు అటు ఊరంతా చెప్పుకుంటున్నారు. ఎలా వెళ్ళింది ఇంట్లో గుట్టు? ఎక్కడ చెప్పుకోవాలి అక్కడ చెప్పం. మనం చెప్పకూడని చోట వెళ్ళి చెప్తూ ఉంటాం కదండి. మనం ఒకవేళ మన కుటుంబాల్లో పరిస్థితులు బాగోకపోయినా, అంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో పరిస్థితులు బాగోకపోయినా ఎక్కడ చెప్పాలి? దేవుని దగ్గర చెప్పుకోవాలండి. ఇదైనా కొదువుగా ఉందా? మనం దేవుణ్ణి అడిగేవారంగా ఉండాలి తప్ప ఎవరిని అడగకూడదు? మనుషుల్ని అడగకూడదండి. ఏమంటే మనుషుల్ని అడిగితే క్షేమంగా ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు బాగుంటుంది. కొంచెం ఏదన్నా తేడా వచ్చిందనుకోండి, ఏమంటారు? ఆ పరిస్థితుల్లో ఆ సాయం చేసినోడు నేనే లేకపోతే ఏమైపోను, ఈ మాటలన్నీ వస్తాయి కదా. కొంచెం ఏదన్నా ఆ వ్యక్తుల మధ్య గ్యాప్ వచ్చిందనుకోండి, నేను లేకపోతే ఏమైపోను, నేనే బ్రతికించాను, నేనే ఆ యొక్క పరిస్థితుల్లో సహాయం చేశాను అన్న మాటలు మనం వింటూ ఉంటాం. చూద్దాం ఒకసారి కొంచెం ముందుకి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 29వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు
పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటే జైలు అధికారి ఏమడుగుతున్నాడట? రక్షణ ఎలా పొందాలని అడుగుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అప్పులు ఎలా తీరిపోతాయని అడుగుతాం మనం కదా. ఏమంటే అప్పులు ఎలా తీరిపోతాయండి? ఇంకా చెప్పండి. దీవెనలు ఎలా వస్తాయండి? లెక్కలేనంత ధనం కావాలండి అని ఇహపరమైన వాటిని అడుగుతాం. కానీ రక్షణ ఎలా పొందాలండి, వాక్యం ఎలా చదవాలండి, ప్రార్థన ఎలా చేయాలండి అని అడుగుతామా? పొరపాటును కూడా అడగమండి. కానీ జైలు అధికారి అడుగుతున్నాడట. ఏమండి, ఆ జైలు గోడలు పగిలిపోయి చెరసాల తలుపులు అన్నీ ఓపెన్ అయిపోయినాయి, తెరుచుకున్నాయి. జైలు అధికారికి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. ఖైదీలందరూ కూడా తప్పుకుని వెళ్ళిపోయారేమో అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు పౌలు శీలలు ఏమంటున్నారట అక్కడ? అప్పుడు పౌలు శీలలు, ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. నమ్మకం లేదు. జైలు అధికారి ఏమంటున్నాడట? మొదట అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలులను శీలలకు సాగిలపడి వారిని వెలుపల తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, ఈ యొక్క జైలు అధికారికి ఆ మనసు ఎలా వచ్చిందట? క్రియను చూశాడండి. ఏ క్రియ అది? పౌలు శీలలకు అవకాశం ఉంది ఏం చేయటానికి? పారిపోవటానికి. కానీ వాళ్ళిద్దరట అలా నిలబడిపోయారట. అవకాశం ఉన్నా కూడా ఏం చేయట్లేదు? పారిపోవట్లేదండి. వారి నమ్మకత్వాన్ని చూసి, వారి దేవుడు వినిపించినా కూడా వాళ్ళు ఏం చేస్తలేదు? బయటకు వెళ్ళట్లేదు. కారు చీకటండి, ఎవరికి కాని రావట్లేదు. కానీ బిగ్గరగా పౌలు స్వరమెత్తి చెప్తున్నాడు, అయ్యా, మేము ఇక్కడే ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని దినాల నుంచి వారు చెరలో ఉన్నారండి. కానీ విడుదల వచ్చినా వెళ్లకుండా అలాగే నిలబడిపోతే, ఏమంటే జైలు అధికారి ఆశ్చర్యపడిపోయి వారి యొక్క క్రియను చూసి, అయ్యా, ఏమంటున్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఎంత గొప్ప మాట. ఏమంటే ఈ మాటలు ఈ దినాలు ఎక్కడ వినపడుతున్నాయా? అండ్ వాక్యం ఎక్కడ వింటారు? వాక్యం ఎక్కడ నేర్చుకుంటారు? రక్షణ వారు తోచిన కాడ పొందుతారు కదండి. ఏమంటే వాక్యం బలపడేది ఒక చాట, వాక్యం వినేది ఒక చాట, రక్షణ బాప్తిజం తీసుకునేది మరొక చాట. ఇలా వారికి ఇష్టానుసారమైన భక్తి అయిపోతూ ఉంది. కానీ క్రియను చూచిన వెంటనే జైలు అధికారి చెప్తున్న మాట, రక్షణ పొందటానికి నేను ఏం చేయాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మనసు మనకు కావాలండి. వాక్యం నీలో క్రియ జరిగించినప్పుడు, ఆ క్రియను నీవు చూచినప్పుడు వెంటనే పశ్చాత్తాపపు మనసు మనలోకి రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమంటే జైలు అధికారి ఒక్కడే కాదు, కానీ కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఏం అడగాలో మనకేం కావాలి? జ్ఞానం కావాలండి. జ్ఞానంతో అడగాలి. ఏమంటే జైలు అధికారి ఇహపరమైనది చూసుకున్నాడా, పర సంబంధమైనది చూసుకున్నాడా? నిశ్చయముగా పర సంబంధమైన దీవెన కోసం పాటుపడ్డాడండి. ఎవరు తీసివేయలేని గొప్ప రక్షణను సొంతం చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి యోహాను సువార్తకు వెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16:24 మీ సంతోషము
పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఈ సంగతులు అయ్యా, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడునో గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ చాలన వచ్చుచున్నది. అండ్ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రాంతి కుమార్ ఏమడుగుతున్నావు నువ్వు? మంచి భార్యను అడుగు, తప్పులేదు, దేవుడు ఇస్తాడు. ఏమడగాలి? మంచి భార్య కావాలి, ప్రార్థనా పరురాలు కావాలి, మా అమ్మని చక్కగా చూసుకోవాలి, మేమందరం కలిసి ఉండాలని అడుగు. ఏమండి, ఆయా పరిస్థితులను బట్టి మనం అడగాలండి దేవుణ్ణి. ఏమంటే ప్రార్థనలో మనం అడిగితే దేవుడు ఏం చేస్తాడట? మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి, నేను మీకు ఇస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే అడగాలి, ఆయా పరిస్థితులను బట్టి మనకి ఏం కావాలో అడగాలి. అలాగే అడిగే స్థలం మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఎరిగి అడగగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు ఏమని అడగాలి? శ్రమ నుంచి విడిపించయా అని అడగాల, శ్రమను భరించే శక్తిని ఇమ్మని అడగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమను భరించ శక్తి కోసం మనం అడగగలగాలి. ఎందుకయ్యా అంటే ఆ పరిస్థితులు మనం అడిగితే, ఆ శ్రమలో భరించటం నేర్చుకుంటే దేవునికి మరింత చేరువైపోతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనకి సహజంగా వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? అయ్యా, ఈ యొక్క శ్రమ నుంచి విడిపించే అంటే దేవుడు విడిపించేశాక మళ్ళీ ఇంకొకటి వస్తే రాకుండా ఉంటుందని చెప్పగలమా? కానీ ఆ శ్రమలో అయ్యా దీన్ని తట్టుకునే శక్తి ఇమ్మన్నాం అనుకోండి, ఇంకోసారి వచ్చినా కూడా పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే శ్రమలో దాన్ని తాళే శక్తి కోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమంటే తెలియని స్థితిలో మనం ఏమన్నాం? అయ్యా విడిపించే అన్నాం. ఇప్పుడు తెలిసాక వాక్యపు జ్ఞానం ఎరిగిన తర్వాత శ్రమను తప్పించమని కాదు, కానీ ఆ శ్రమను భరించే శక్తి కోసం మనం ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం అడగాలో తెలుసా? చూద్దాం ఒకసారి. కీర్తనలు 2వ అధ్యాయము, కీర్తనలు 2వ అధ్యాయము 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన అడిగితే ఏమిస్తాడట? నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూదిగాంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏమండి, జనములనే స్వాస్యంగా ఆయన ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప దీవెనవు కదా. ఏమండి, మనం అడుగుతున్నామా అలాగా దేవుని సన్నిధిలో? ఏమంటే గోజాడే వారంగా మనం ఉంటూ ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఏమంటే వ్యర్థమైనవి అడగటం కాదు. ఏమండి ఏది మడితే అది అడగటం కాదు. ఏమంటే ఏది మడితే అది అడిగామనుకోండి, ఖచ్చితంగా ఆ తరపు కొన్ని ఇబ్బందులు మనము ఏం చేయాలి? ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అడిగేది ఎక్కడ పెట్టాలి? దేవుని చేతిలోకి పెట్టాలి. ఎలాగో తెలుసా? అయ్యా నాకు ఏది క్షేమకరమో అది నాకు దయచేయి. నా స్థితిగతి ఎరిగిన వాడు అయ్యా, నాకేది క్షేమమో అది నాకు ఇవ్వనాలి తప్ప అది ఇచ్చే అన్నాం అనుకోండి, దేవుడు నిశ్చయముగా ఇస్తాడు. తర్వాత వచ్చే ఉపద్రవాలన్నీ కూడా మనమే భరించాలి, ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం అడిగేది ప్రతీది కూడా ప్రభు చిత్తమైతే, అయ్యా నీ చిత్తమైతే అది మాకు దయచేయనాలి. దేవునికి స్తోత్రం. 3వ మాట, మొదట ఏమనుకున్నాం? ఎవరిని అడగాలి? 2వది
ఏమి అడగాలి, మూడవది ఎలా అడగాలి చూద్దాం. ఇందాక చదివాం కదా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎలా అడగాలి? అడిగేటప్పుడు ఏమి ఉండకూడదు, మనకి సందేహం ఉండకూడదండి. ఏమండి, అపనమ్మకం అనేది అన్నడూ కూడా ఉండకూడదు. కొంతమంది అడుగుతారు, ఈ పక్కకు వచ్చి ఇది జరుగుతుందా, ఇది అవుతుంది అంటారా, ఇంక అవుతుంది అంటారు. అది కల్లో కూడా జరగదు. ఏమండి, బైబిల్ అంతా కూడా చెప్పబడుతున్న మాట ఏంటయ్యా అంటే, ఇందులో ఉన్న వాగ్దానం ఏది నీవు స్వతంత్రం చేసుకోవాలన్నా, నీవు స్వతంత్రించుకోవాలన్నా నీకున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? విశ్వాసమే. నీ నమ్మకం ద్వారానే నీ క్రియలు జరుగుతాయి. అందుకే యేసయ్య అన్నారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఎందుకు ఆవగింజంత విశ్వాసం మనకు ఉండదా? చెప్పండి. ఉంటుంది. అప్పుడప్పుడేమో పెద్ద బొండర అయిపోద్ది, తర్వాత ఇసుక రేణువు కూడా ఉండదు, ఆవగింజ కాదు. స్థిరముగా మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు. కానీ ఆవగింజే ఉండదు మనకి. ఏదన్నా కార్యాలు జరిగిందనుకోండి, ఏమైపోద్ది? బెలూను ఉబ్బిపోయినట్లుగా ఉబ్బిపోద్ది విశ్వాసం. కొంతకాలం మరుగైందనుకోండి, ఏ కార్యం చూడట్లేదు, ఏమి జరగట్లేదు అనుకోండి, ఏమైపోద్ది? నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. విశ్వాసం ఏముండదు అప్పుడు, సన్నగిలిపోయి ఆవగింజగా అది కదా, ఇసుక రేణువు కూడా ఉండదు. దేవుడు ఏం చేశాడండి నా జీవితంలో? నా జీవితం ఇలా అయిపోయిందండి, నేను ఎంతగా ప్రయాసపడ్డాను దేవుని కొరకు, నేను ఎన్ని చేశాను, దేవుడు నాకు ఏమీ చేయలేదా అంటాం. అలా అన్నప్పుడు విశ్వాసం ఉన్నట్టా లేనట్లా? ఏమీ లేనట్లండి. గతంలో ఎన్నో గొప్ప కార్యాలు చూసాం. గతంలో దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు చూసి అసలు దేవుడు ఏమీ చేయట్లేదంటే మన విశ్వాసం ఏమైనట్లు ఇప్పుడు? మొత్తం అగాధంలోకి వెళ్ళిపోయింది. కనుక ఏమండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంట, ఎలా అడగాలట? సందేహించక, ఏమాత్రం అపనమ్మకం లేకుండా అడగగలగాలి. దేవుడిది చేస్తాడు, చేయుటకు ఆయన సమర్థుడు అని నమ్మి అడగాలండి. అడిగిన తర్వాత నీవు ఎలా పొందుకున్నావు, దానికోసం ప్లానింగ్ మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే ఒక ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ఉదాహరణకి నీ ఆలోచన ఏమై ఉండాలి? ఎన్ని గదులు కట్టాలి, బాత్రూమ్ ఎక్కడ పెట్టుకోవాలనే ఆలోచన రావాలి. అడిగాను, దేవుడు ఎత్తాడా లేదా అంటే అది అన్నడికి జరగదు మన జీవితంలో. అడిగిన తర్వాత నీ గురి ఏదైతే అడిగామో చెప్పండి, అది పొంది ఉన్నానన్న ఆలోచన నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గతంలో చెప్పాను కదా, ఒక తండ్రి పిల్లోని తీసుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. తీసుకొచ్చాక ఏమండి ఆయన అంటూ ఉన్నాడు, నీవు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నానయ్యా, అపనమ్మకం కలగకుండా నువ్వే చూడాలని దేవుడి మీద పెట్టేసాడు. ఎంత గొప్పడు కదా. అయ్యా నమ్ముతున్నావా అన్నాడు తండ్రిని. నాకు అపనమ్మకం రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. నమ్ముతున్నావా అని యేసయ్య అడిగితే ఆయన ఏమన్నాడట, నమ్ముతున్నాను కానీ అపనమ్మకం రాకుండా సహాయం చేయండి. అంటే ఈయనకే నమ్మకం లేదు, చక్కగా చాలా తెలివిగా ఎవరి మీద పెట్టేశాడు? యేసయ్య మీద పెట్టేశాడు. అంటే మన పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మన విశ్వాసం దిగజారిపోకుండా, మన విశ్వాసంలో బలహీనులం కాకుండా ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే అన్నడూ కూడా సందేహంతో మనం ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. చూద్దాం ఇంకొక వచనం కూడా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత
ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏదైతే అడుగుతున్నామో దాన్ని ఏం చేయాలి? మనం పొంది ఉన్నామని నమ్మాలి. లోకంలో ఉన్న వాళ్ళకి, అవిశ్వాసులకి మనం చేసే పనులు పిచ్చిగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? పిచ్చిగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఏమై ఉండాలి? పొంది ఉన్నామని నమ్మగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అడుగుతున్నవన్నీ కూడా మీరు ఏమని నమ్మాలి? దేవుడు మాకు ఇచ్చేసాడు అని నమ్మాలంతే. ఏమంటే రాజుగారు మీరు ఏం అడుగుతున్నారు? కారు అడుగుతున్నారు అనుకో, ఏం చేయాలి? ఇప్పుడు మీరు వెళ్ళి కారుకి పార్కింగ్ ఉన్న ఎక్కడ దొరుకుతుందని చూసుకోవాలి. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే కారు ఎప్పుడు కొంటావు అదంతా పక్కన పెట్టి, ఏం కావాలి మనకే? పార్కింగ్ స్థలం కావాలంటే మా దేవుడు మాకు ఇస్తున్నాడు. ఆ యొక్క విశ్వాసాలు మనం కొనసాగాలండి. ఏమంటే గృహం కోసం అడుగుతున్నావా? ఇంకా దేనికోసం ఆలోచించకూడదు. ఎలా కట్టాలి, డబ్బులు ఎలా తేవాలి, ఏం కాదు. ఎక్కడ ఏ గది కట్టాలి, బాత్రూమ్ ఎక్కడ పెట్టాలి, ఏ తలుపులు ఎటు పెట్టాలని ఆలోచించాలి. స్తోత్రం చెప్పట్లేదు. చూసేవాళ్ళు నవ్వుకోనివ్వండి, మన దేవుడికి సమస్తము సాధ్యమండి. అదే చెప్పబడుతున్న వాక్యం. నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్మాలి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. ఏమంటే లోకంలో ఉన్న వాళ్ళు నవ్వచ్చు. నేను అనవచ్చు, ఏమని? పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకోవచ్చు. వారికి పిచ్చిగా ఉన్నా కూడా మన దేవుడు కార్యము చేసేవాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమండి, మనం ఊహించు వాటికంటే కూడా అత్యధికమైన గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడండి మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మా దేవుడు ఇది చేయగలదు, ఇది చిన్నదండి, ఇది చాలండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, దావీదు అనుకున్నాడట. ఏమనుకున్నాడు? సౌలు యొక్క చిన్న ఏదో సైన్యంలో పని దొరికితే చాలు అనుకున్నాడట. ఏమండి, దావీదు అనుకున్నాడండి. దావీదు మొదట ఎక్కడికి వెళ్ళాడు? సౌలు గృహంలోకి వెళ్ళాడు. కానీ దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవండి. రాజునే చేయాలనుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అలా భక్తుల జీవితాల్లో చూస్తే వారు ఆలోచించింది కొద్దిగానే, చిన్నగానే యోచన చేశారు. కానీ దేవుడు అద్భుతాలు చేయించాడు. అద్భుత రీతిగా వారిని వాడుకున్నాడండి. హల్లెలూయా. అంటే మనం ఊహించేవి, మన యోచన చేసేవి ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు ఉన్నతమైనవి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమంటే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములు గొప్పవే. మనం ఇంకా చిన్నవి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడట? ఉన్నతమైన ఉద్దేశాలు. మనం కలలో కూడని ఊహించని ఉద్దేశాలు దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. కానీ మనం ఆయన చేతులకి అప్పగించడానికి భయపడిపోతాం. ఏమి ఇచ్చేస్తాడో, ఏమంటే మనకు కానిది ఏదన్నా ఇచ్చేస్తాడేమో అని అన్నీ మనమే చెప్తాం ఆయనకి. అయ్యా ఎలా చేసి, అలా చేసి, ఇలా చేసి, ఏమంటే అన్నీ మనమే చెప్పేస్తాం. తర్వాత యేసు నామంలో అడుగుతున్నాం అంటాం. చెప్పిందంతా ఎవరో? మనం ఊహలన్నిటికి వెళ్ళి యేసయ్యకి అప్పగించేసాం. ఇలా కావాలయ్యా, ఇలా కట్టాలి, ఇలా చేయాలి, ఇలా కొనుక్కోవాలని అన్నీ మన హృదయంలో ఉన్నవన్నీ అప్పచెప్పేసి యేసయ్య నామంలో అడుగుతున్నాం అంట. ఇప్పుడు యేసయ్య చెయ్యాలనుకున్నది చెయ్యాలా, మనం అడిగినవి చెయ్యాలా? ఏమంటే ఆయన చెయ్యాలనుకున్నవి మన జీవితంలో చేస్తేనే మనకు క్షేమం. హల్లెలూయా.
ఏమంటే మనం కావాలనుకున్న చేసి ఎప్పుడూ కూడా మనకి క్షేమం కాదు. మనం చెప్పాను కదా, ఒక వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా వివాహం చేసుకోవాలనుకున్నాడట. తల్లిదండ్రులు చాలా ఫోటోలు తీసుకొచ్చి అబ్బాయికి ఇచ్చారు. ఆయన చూసిన ఫోటో వల్ల తీసుకుంటున్నాడు, ప్రార్థన చేస్తాను గదిలోకి వెళ్తున్నాడు, లేదమ్మా అంటున్నాడట. ఇలా చాలా ఫోటోలు తీసుకొస్తుంటే చూస్తున్నాడు, గదిలోకి వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తం కాదమ్మా అని ఇచ్చేస్తున్నాడు. ఇంక చదువు ఏంటి ఏం అడగట్లేదట. అయితే అలా తీసుకొస్తూ ఒక ఫోటో ఎవరిదో కొంచెం నల్లగా ఉంటే ఆవిడ ఫోటో కూడా వచ్చేసిందట. ఎవరితోటి? ఈ అందమైన పిల్లలు ఉన్నారు కదా, ఈ ఫోటోలతో ఒక నల్లగా ఉన్న ఆవిడ ఫోటో కూడా వచ్చేసిందట. ఈ తండ్రి ఏమో అంటున్నాడు, అమ్మ వద్దులే, ఆడికి ఆ పిల్ల నచ్చదులే కానీ ఆ ఫోటో పక్కనెట్టే అంటే ఆయన అన్నాడంటే, లేదు ఇవ్వండి ప్రార్థన చేస్తాను. ఆ ఫోటో కూడా తీసుకెళ్ళి గదిలో ప్రార్థన చేసుకున్నాడట. అంటే దేవుడు ఇంతవరకు చూసిన అందమైన ఫోటోల్లో ఏది దేవుని యొక్క ఆలోచన లేదు, కానీ ఈ నల్లగా ఉన్న ఆవిడ ఫోటోనే దేవుడు బయలుపరుస్తున్నాడట. బయటకు వచ్చాడు రూమ్లోంచి, ఎవరైతే నల్లగా ఉందో ఆవిడని చూపించి, అమ్మ ఈవిడని వివాహం చేసుకుంటాను, ఈవిడ గురించి అడగండి అన్నారట. చక్కగా చదువుకుందండి, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించింది, కానీ ఖాళీగా ఉంది. చూడండి, దేవుని కార్యాలు చాలా గొప్పవి. అయితే ఆ వివాహం కొరకు ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో ఆయన ఆల్రెడీ మంచి జాబ్లో ఉన్నాడు. అయితే దేవుని మాటకు లోబడ్డాడు. అందాన్ని పక్కన పెట్టి నల్లగా చేసుకున్నాడు కదా. చేసుకున్న కొన్ని రోజులకే ఏమంటే మంచి చక్కటి ఉద్యోగంలో దేవుడు ఆవిడని స్థిరపరిచాడంట. ఈయనకంటే అధికమైన ఉద్యోగం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే ఈయన ఊహించలేదట ఏమని, ఆవిడకి అంత మంచి ఉద్యోగం వస్తుందని. ఎవరైతే వివాహం చేసుకున్నాడు ఆ వ్యక్తి కూడా ఊహించలేదట. కానీ ఎవరి చిత్తానికి అప్పగించుకున్నాడు? దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అంటే మనము మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరుగా ఉంటాయండి. మనం అనుకోవచ్చు, ఏమంటే పైకి చూస్తే చాలా చక్కగా ఉన్నారండి, చాలా అందంగా ఉన్నారండి అని. ఏమంటే పాస్టర్ గారి దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడట. వచ్చి ఆ తల్లిదండ్రులు చెప్పారట, అయ్యా ఈ యవనస్తుడికి వివాహం చేయాలనుకుంటున్నాం, ఎక్కడ చూసినా ఎవరు నచ్చలేదు అనే మాటే తప్ప పెళ్లి చేసుకోవట్లేదు. మీకు సన్నిహితంగా ఉంటాడు కదా, మీ మాట వింటాడు కదా, మీరు అడగండి అన్నారట. ఈ పాస్టర్ గారు అడిగాడట, నాయన ప్రపంచం మొత్తం తిప్పిన ఈ అమ్మాయి నీకు నచ్చట్లేదట, అసలు ఏంటి నీలో లోపం, నీ బాధ ఏంటో నాకు చెప్పు అన్నాడట. 2 రోజులు చెప్పడానికి ఇబ్బంది పడ్డాడు, కానీ 3వ రోజు అన్నాడట, ఏమని, ఆ పాస్టర్ గారు ఏం లేదంటే నన్ను ఈ మందిరానికి నడిపించింది కదా ఆ సిస్టర్ అంటే, ఎందుకు దేవుడు ఆ సిస్టర్నే నాకు చూపించేస్తున్నాడో ఆ సిస్టర్నే వివాహం చేసుకుంటాను అన్నాడట. పాస్టర్ గారు అన్నాడట, అయ్యా మనం అనుకుంటే కాదు కదా, అది దేవుని చిత్తం కూడా అయి ఉండాలి, వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలి కదా అన్నాడట. సరేలే, కుర్రోడు మంచోడని మంచి సాక్ష్యం ఉంది. సరే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. తీరా చూస్తే ఈ అబ్బాయి కంటే 2 సంవత్సరాలు పెద్దదట ఆవిడే. ఏమైంది చెప్పాలి, 2 సంవత్సరాలు పెద్దది. ఇప్పుడు దేవుని చిత్తం అంటారా కాదంటారా? నిశ్చయముగా అది దేవుని చిత్తం కాదు. వాక్యానుసారం ఏంటి అంటే ఆదాము మొదట చేయబడ్డాడు, తర్వాత అవ్వమ్మ చేయబడ్డది కదా. అంటే ఇప్పుడు దేవుని చిత్తం సూటుగా చెప్పొచ్చు అది దేవుని చిత్తం కాదని. కానీ ఈ వ్యక్తి అన్నాడట, ఎవరో యవనస్తుడు, ఇంకా మనసు నిండా నిండిపోయినాయి కదా అమ్మాయిని వివాహం చేసుకోవాలని. ఇంక చెప్పి అతనేడట, సచిన్ కంటే అలా ఆవిడ చాలా పెద్దదండి, ఇంకా ఆయన ఉన్నాడు ఈయన ఉన్నాడని మొత్తం సినీ యాక్టర్లు అందరి పేర్లు చెప్పేస్తున్నాడట. ఈ పాస్టర్ గారు అన్నాడట, నాకు అంత తెలియదయ్యా, నీ ఇష్టం, నువ్వు చేసుకోవాలనుకుంటే చేసుకో, దేవుని చిత్తం కాదని నేను స్పష్టంగా చెప్పేస్తానంటే ఇంకా పాస్టర్ గారిని పక్కనెట్టి ఇరు కుటుంబాలతో ఈయనే మాట్లాడటం మొదలెట్టాడట. ఎవరో యవనస్తుడు ఏదో బాధపడి రాజీ చేసాడండి, ఇంట్లో రాజీ చేసి పెళ్లి చేసాడు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా అయ్యగారిని పిలిచారు, కార్డులో పేరు వేశారు, అయ్యగారు వెళ్ళారు, 4 అత్యంతలు వేసాడు, వచ్చేసాడు, అయిపోయింది. 6 నెలల తర్వాత వచ్చాడట. ఎవరి దగ్గరికి? అయ్యగారి దగ్గరికి వచ్చాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి, యా ప్రార్థన చేయండి అన్నాడట. ఏంటి సమస్య అన్నాడంట. ఏం కాదండి, మా ఆవిడ అంతా బాగుంటుంది, కానీ కోపం వస్తే మాత్రం రే వెళ్ళి 1/4 కేజీ టమాటాలు తేంటుంది అన్నాడట. ఏమంటుందట? ఏమన్నా అంత బాగుంటుందట, నాయన పుండ బంగారం అంటుందంట. అంత సమయంలో కోపముతో రే వెళ్ళి 1/4 కేజీ టమాటాలు తే అంటుందట. అయ్యగారు అన్నాడు, మంచిదేగా,
మంచిగానే పిలుతుందిగా అన్నాడట. అదేంటి అయ్యగారు ఊరంతా గ్రామంలో ఈదిలో వాళ్ళు చూస్తుంటే ఏంట్రా మీ ఆవిడ రా అంటుందా అంటున్నారండి అన్నాడట. నేనేం చెప్పాను, నీకంటే 2 సంవత్సరాలు పెద్దదే, భార్య కాబట్టి అప్పుడప్పుడు అంటుంది, నీకంటే 2 సంవత్సరాలు పెద్దది కాబట్టి యారా పోరా అంటుంది అన్నాడట పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు పెద్దదైతే పెద్దోళ్ళని ఏమని పిలుస్తాం, చిన్నోళ్ళని రారా పోరా అంటాం కదా. భర్త కాబట్టి అప్పుడప్పుడు గౌరవిస్తుంది, నీకంటే పెద్దది కాబట్టి ఆరా పోరా అంటుంది, అది పెద్ద ఏమి ఇబ్బంది అన్నాడట. అలా ఏమంటే మన ఇష్టాలు అట్టుకెళ్ళి ఎవరి మీద రుద్దకూడదు, దేవుని మీద ఆపాదించకూడదు. దేవుని చిత్తమేదో కనిపెట్టాలి, దాని కొరకు కొంచెం ఆలస్యమైనా కూడా వేచి చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రాంతి కుమార్ అనుకుంటున్నాడు ఏంటి వాళ్ళ వాక్యం అంతా నా కోసమే చెప్తాడు పాస్టర్ గారని. బలంగా ప్రార్థన చేసుకో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఏమంటే ఏం చేయాలి? 3 మాటలు చెప్పండి. 3 అడగాలి చెప్పాను కదా. మొదట ఏంటట, ఎవరిని అడగాలి. రెండోది ఏం అడగాలి. మూడోది ఎలా అడగాలి. తెలిసింది కదా. ఏమండి ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి, యేసయ్య నామంలో అడగగలగాలి. రెండోది ఏం అడగాలి. మనకి మనం ఏం అడిగినా ఇస్తారు, కానీ ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మన హృదయంలో ఫదిలమై ఉండాలి. మూడవది ఎలా అడగాలి, సందేహం లేకుండా, ఎటువంటి అనుమానం లేకుండా అడగాలి. దేవుడు నిశ్చయముగా కార్యాలు జరిగిస్తారు. అటువంటి కృపా ధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి సర్వోన్నతుడా మీకు వందనాలు.